ముఖ్యమైనటువంటి వార్తలు. జస్టిస్ నరసింహారెడ్డి విద్యుత్ కమిషన్ ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించినటువంటి అంశంపైన ఆ విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయి, దాంట్లో అవినీతి జరిగిందనేటువంటి అంశంపైన ఒక కమిషన్ వేశారు. ఆ కమిషన్కు జస్టిస్ నరసింహారెడ్డి సారథ్యం వహిస్తున్నారు. అయితే ఇక్కడ జస్టిస్ నరసింహారెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది. ఆయన మీడియాతో మాట్లాడడం పైన సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. మీడియాతో మాట్లాడాల్సినటువంటి అవసరం లేకుండే అంటే జస్టిస్ నరసింహారెడ్డి గారేమో అది తప్పుడు కథనాలు వెళ్తున్నటువంటి నేపథ్యంలో నేను మీడియాతో మాట్లాడాల్సి వచ్చిందనేటువంటి అంశం చెప్పారు. రెండు ఏం జరిగినా సరే, ఒకటి నరసింహారెడ్డి గారికి ఎదురుదెబ్బ, లేదా రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ. ఎందుకంటే ఎవరైతే కమిషన్ నియమించారో ఆ కమిషన్ను తీసేసి ఆ కమిషన్ స్థానంలోనే కొత్త కమిషన్ నియమించాలనేటువంటి సుప్రీంకోర్టు చెప్పింది. అయితే ఇక్కడ కేసీఆర్కు కొంత ఊరట, జస్టిస్ నరసింహారెడ్డిని తొలగించారు, కానీ అది ఊరట కాదు. కమిషన్ కొనసాగుతున్నది, ఖచ్చితంగా ఇంకొక వ్యక్తిని పెట్టి అక్కడ విద్యుత్ కొనుగోళ్ల పైన విచారణ జరిపించవచ్చు. కీలకంగా స్థూలంగా ఏం చెప్పారంటే కేసీఆర్ ఆల్రెడీ ఈఆర్సీ అనేటువంటిది ఒక కమిషన్, అది ఆ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాలపైన ఇంకొక కమిషన్ వేసేటువంటి అవకాశం ఉండదు రాజ్యాంగబద్ధంగా అనేటువంటిది కేసీఆర్ వాదన. ఏ నిర్ణయాలు తీసుకున్నా ఆల్రెడీ అప్పుడు ఉన్నటువంటి కమిషన్ సూచించింది. ఆ కమిషన్ పూర్తి స్థాయి వివరాలు తీసుకున్న తర్వాతనే నిర్ణయాలు జరుగుతాయి. కాబట్టి ఒక కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం పైన ఇంకొక కమిషన్ వేసేటువంటి అర్హత ఉండదు అనేటువంటిది కేసీఆర్ చేసేటువంటి ప్రాథమికమైనటువంటి వాదన. అయితే ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా క్లారిటీ వచ్చేసింది. ఇంకా కేసీఆర్కి ఎక్కడ ఊరట లేదు, కమిషన్ను రద్దు చేసేది లేదు, కమిషన్ని మార్చారంతే. ఎవరైతే జస్టిస్ నరసింహారెడ్డి గారు ఉన్నారో ఆయనను మాత్రం తప్పించారు, ఆ స్థానంలో కొత్త కమిషన్ వస్తారు, కానీ విచారణ కొనసాగుతుంది. ఇప్పటిదాకా జస్టిస్ నరసింహారెడ్డి చేసినటువంటి కమిషన్ సంబంధించినటువంటి ఏవైతే వివరాల సేకరణ ఉందో అదంతా ఇప్పుడు వృధా అయిపోతుంది. మళ్ళా 1 నుంచి స్టార్ట్ చేయాలి, 0 నుంచి స్టార్ట్ చేయాలి. ఇంత ఇప్పటిదాకా ఎవరెవరైతే వచ్చి ఆ కమిషన్ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ముందు ఎవరెవరైతే తమకు సంబంధించినటువంటి వాదనలు వినిపించారో మళ్ళా అందరూ వెళ్ళి ఆ వాదనలు వినిపించాలి. వారం రోజుల్లోగా కొత్త కమిషన్ ఏర్పాటు చేయాలి. ఎవరుంటారు ఏంటి అనేటువంటి చూడాలి. అనుమానమే తప్ప సుప్రీం తప్పుపట్టలే. మీడియా ముందు నేను అభిప్రాయం చెప్పలేదు, ఊహాజనిత కథనాల వల్లే మాట్లాడాల్సి వచ్చింది. విలేకరులతో జస్టిస్ నరసింహారెడ్డి వ్యాఖ్యలు. అదే కమిషన్ చైర్మన్గా మరొకరిని నియమించండి, మీడియా ముందు అభిప్రాయాలు చెప్పి వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించే అవకాశం వాంఛనీయం కాని పద్ధతిలో వ్యవహరించారు. హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిపై సుప్రీం ఆగ్రహం, జస్టిస్ నరసింహారెడ్డి రాజీనామా, వారంలో కొత్త చైర్మన్ నియమిస్తారన్న సర్కారు, కమిషన్ రద్దు విజ్ఞప్తికి కేసీఆర్కు నిరాశే. అది ఓవరాల్గా కేసీఆర్ ఇటు కాళేశ్వరము పీసీ ఘోష్కు సంబంధించినటువంటి అంశం కూడా కొనసాగుతున్నది. ఆల్రెడీ ఇప్పుడు విద్యుత్ కమిషన్కు సంబంధించినటువంటి అంశం పైన కూడా మళ్ళీ అదే జరుగుతున్నది. దీనికి సంబంధించినటువంటి అంశంలో కాళేశ్వరానికి సిడబ్ల్యూసి అనుమతులంటూ తప్పుడు ప్రచారము, కాళేశ్వరం డిజైన్లు రాష్ట్ర ప్రభుత్వానివే, కాళేశ్వరం ప్లానింగు డిజైను నిర్వహణ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలము, జలవనరుల శాఖ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి జలవనరుల శాఖ సలహాదారు వెదిరే శ్రీరాము ఈ పీసీ ఘోష్ కమిషన్కి తనకు సంబంధించినటువంటి వాదనలు వినిపించారు. ప్రతిదీ అఫిడవిట్ కింద తీసుకుంటున్నారు. ఎవరైతే అధికారులు ఉంటారో నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి సిఎస్లు కానీ అప్పుడు ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఇరిగేషన్కు సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర అఫిడవిట్లు తీసుకుంటుంది పీసీ ఘోష్ కమిషను. తద్వారా ఎవరైతే రేపు పొద్దుగలవే మళ్ళీ మేము ఈ మాట అనలేదు అప్పుడు అనలేదని తప్పించుకునేటువంటి అవకాశం లేదు, ఒకే మాట చెప్పాల్సినటువంటి పరిస్థితి. తద్వారా కమిషన్ ఒక నివేదిక ఇస్తుంది. ఆ నివేదికలో ఎవరైతే చిన్న స్థాయి ఉద్యోగి నుంచి చీఫ్ సెక్రటరీ వరకు ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి అభిప్రాయాలను అఫిడవిట్ రూపంలో తీసుకున్నది. అట్లనే బయట నుంచి ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళందరికి సంబంధించినటువంటి వాదనలు కూడా వింటున్నారు, అవి కూడా నోట్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇటు కేసీఆర్కు అటు విద్యుత్ కమిషన్లో కానీ
ఈ కమిషన్. అయితే ఈ కమిషన్లు మళ్ళీ గాలికి పోతాయా, ఉంటాయా, ఎన్ని రోజుల్లో దీనికి సంబంధించినట్టు నివేదిక ఇస్తారు, నివేదిక ఇచ్చిన దానిపైన చర్చ చేస్తారా, కేవలం రాజకీయంగా మాత్రమే దీన్ని వాడుకుంటారా, కమిషన్కు సంబంధించినటువంటి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవచ్చా, తీసుకోగలుగుతారా, తీసుకుంటే ఎట్లాంటి చర్యలు ఉంటాయి, ఏ చర్యలకు వాళ్ళు సిఫారసులు చేస్తారు, మంచి ఏంటి చెడు ఏంటి అనేటువంటి అంశంపైన క్లారిటీ రావాల్సింది. రెండు కమిషన్లలో కూడా కేసీఆర్ కొంత ఎదురు దెబ్బ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి మాత్రం వస్తున్నది. అదే కమిషన్ అప్పుడే నివేదిక ఇవ్వలేదు కాబట్టి ఎదురు దెబ్బ అనడానికి ఎట్లా ఛాన్స్ ఉందంటే రెండు కమిషన్లకు సంబంధించినటువంటి వివరాల సేకరణలో పూర్తి స్థాయిగా జరిగినటువంటి లోపాలే ఎక్కువ కనబడుతున్నాయి. ఎందుకంటే విద్యుత్ కొనుగోలు అంశంలో ఏ తప్పు లేకపోతే గతంలో ఇదే మంత్రి జగదీష్ రెడ్డి గారు డిమాండ్ చేశారు, మీరు ఏ కమిషన్ వేసుకోండి మేము తప్పులు చేయలేదు అని చెప్పినట్టుగా తర్వాత మళ్ళీ కమిషన్ను రద్దు చేయాలని ఎట్లా వేయరు? నైతికంగా అక్కడనే కదా మీరు ఇబ్బంది పడుతున్నది. కేసీఆర్ ఆ కమిషన్ని రద్దు చేయాలని సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇప్పుడు సుప్రీంకోర్టే కమిషన్ను రద్దు చేయాల్సినటువంటి అవసరం లేదు, విచారణ చేయొచ్చు అనేటువంటి మాట చెప్పిన తర్వాత అంటే మీరు ఆ కమిషన్ను రద్దు చేయాలన్నారంటే అక్కడేవో అవకతవకలు ఉన్నాయి, లొసుగులు ఉన్నాయి, అక్కడనే ఏదో కిటుకుందనేటువంటిది ప్రజలకు అనుమానం రాదా? ఏం లేదు, మేము అవసరమైతే కమిషన్ దగ్గర కూర్చుంటాం, పూర్తి వివరాలు ఇచ్చేస్తాం, మాకేం అభ్యంతరం లేదు, మేము ఒక్క రూపాయి తినలేదు, అందులో అవినీతి జరగలేదు, ప్రతిదీ కూడా తెలంగాణ ప్రజల అవసరం కోసమే మేము అక్కడ డబ్బులు ఖర్చు పెట్టినటువంటి మాట చెప్పుకునేటువంటి అవకాశం ఉండింది. అది చెప్పుకోకుండా కమిషన్నే రద్దు చేయాలనేటువంటి మాట చెప్పడం ద్వారా కేసీఆర్ అక్కడ ఏదో జరిగింది అనేటువంటి విషయాన్ని చెప్పకనే చెప్పాల్సినటువంటి పరిస్థితి మాత్రం వచ్చింది దానికి సంబంధించినటువంటి అంశంలో.